తెలంగాణ టూర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ టార్గెట్ గా అటాక్ చేశారు ప్రధానమంత్రి మోదీ. బీఆర్ఎస్ తెలంగాణను దోచేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ తో దేశం సిగ్గుపడుతోందని హాట్ కామెంట్స్ చేశారు ప్రధాని. దేశ ప్రజలను ఆగం చేసేందుకు, ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు కాంగ్రెస్ ఫేక్ వీడియోలతో ఫేక్ ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ టార్గెట్ గా మోదీ హాట్ కామెంట్స్. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వేస్తున్నారన్న ప్రధాని, ఫేక్ వీడియోలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మోదీ. తెలంగాణలో పవర్ లో ఉన్న కాంగ్రెస్ ను కార్నర్ చేశారు ప్రధాని మోదీ. సీఎం రేవంత్ రెడ్డి పేరు తీయకుండానే తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ డబుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణను దోచుకుంటుందని మండిపడ్డారు. ట్రిపుల్ ఆర్ సినిమా దేశం గర్వించేలా చేస్తే డబుల్ ఆర్ ట్యాక్స్ భారత్ పరువు తీసేలా చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో వసూలయ్యే పన్నుల్లో డబుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో నల్లధనం ఢిల్లీకి వెళుతోందన్నారు. ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ తో చాలా ప్రమాదం పొంచి ఉందన్నారు మోదీ. ट्रिपल आर जैसी सुपर हिट फिल्म दी, लेकिन आज तेलंगाना कांग्रेस ने राज्य के लोगों को डबल आर टैक्स दे दिया है। ट्रिपल आर फिल्म ने पूरी दुनिया में भारत का नाम रोशन किया, लेकिन ये डबल आर टैक्स भारत के लिए शर्मिंदगी बढ़ा रहा है। डबल आर टैक्स के तौर पर काला धन दिल्ली जाता है। आप समझ गए होंगे ये डबल आर कौन। తెలంగాణలో 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ రైతులను మోసం చేసిందన్నారు మోదీ. వరికి క్వింటాకు 500 బోనస్ ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ఓట్లు వేయించుకున్నాక కాంగ్రెస్ నేతల నోళ్లకు తాళాలు పడ్డాయని సమాధానం చెప్పడానికి కూడా హస్తం నేతలు సిద్ధంగా లేరన్నారు. तेलंगाना में कांग्रेस ने सरकार बनने के 100 डेज के भीतर किसानों का कर्ज माफ करने का वादा किया था। वो वादा आज तक पूरा नहीं हुआ। पैडी पर 500 रुपये पर क्विंटल देने का वादा भी इन्होंने किया था। अब ये उस वादे के बारे में भी मुंह पे ताला लगा दिया है, बोलने को तैयार नहीं। బీఆర్ఎస్ తెలంగాణను దోచేసిందన్న మోదీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతిపై విచారణ చేస్తామని చెప్పి అధికారంలోకొచ్చాక సైలెంట్ అయిపోయిందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వేర్వేరు కాదన్నారు మోదీ. बीआरएस ने तेलंगाना को लूटा और अब कांग्रेस वाले लूट रहे हैं। आप देखिए, बीआरएस ने कालेश्वरम प्रोजेक्ट का इतना बड़ा स्कैम किया। जब कांग्रेस विपक्ष में थी तो सरकार बनने के बाद इसकी जांच करने की बातें कर रही थी, लेकिन जैसे ही सरकार बनी कांग्रेस कालेश्वरम स्कैम की फाइलें दबाकर बैठ गई। కాంగ్రెస్ బీఆర్ఎస్ కరప్షన్ రాకెట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వరకు వెళ్లిందన్నారు. లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ నేతల పాత్ర ఉంది. లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుందన్నారు మోదీ. कहां तक फैला हुआ है ये दिल्ली के लीकर स्कैम से भी पता चलता है। दिल्ली में जिस पार्टी ने लीकर स्कैम किया उसमें बीआरएस के लोग शामिल निकले और उसी पार्टी से दिल्ली में कांग्रेस का अलायंस है। ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ ఫేక్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ప్రధాని. ప్రజలను భయపెట్టేందుకు, ఘర్షణలు సృష్టించేందుకు కాంగ్రెస్ ఆట మొదలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ వీడియో వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన డబుల్ ఆర్ పేర్లు తెరపైకొచ్చాయన్నారు మోదీ. రాజ్యాంగంపై నమ్మకం ఉన్నవాళ్లెవరైనా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. फेक वीडियो बनाकर देश में लोगों को गुमराह करने का, समाज में तनाव पैदा करने का, संघर्ष का वातावरण बनाने का खेल शुरू किया है। इसमें तेलंगाना कांग्रेस और खुद डबल आर का नाम सामने आ रहा है। आप मुझे बताइए,
क्या संवैधानिक पद पर बैठे लोगों से ऐसी हरकत करने की उम्मीद कोई देशवासी कर सकता है क्या? తెలంగాణ వేదికగా మోదీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. బీజేపీ నేతలు క్యాడర్లో జోష్ కనిపిస్తోంది.